హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ ఇస్ మై వరల్డ్. ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ 65 చేసి చూపిస్తున్నానండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి నాలాగా ట్రై చేసి చూడండి. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. సో ఇది నా స్టైల్లో ఇలా చేస్తున్నానండి. కావలసిన పదార్థాలండి: చికెన్, కార్న్ఫ్లోర్, మైదా, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం ఫుడ్ కలర్, లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను తర్వాత వేసానండి, అది ఒకటి నేను స్కిప్ అయిపోయింది. ఇంకొక ఎగ్. ముందుగా చికెన్ తీసుకొని శుభ్రం చేసి పెట్టుకోవాలండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, మీ రుచికి తగినంత వేసుకోండి. మా ఇంట్లో స్పైసీగా తింటారు, నేను కొంచెం ఎక్కువ వేసాను. కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, గరం మసాలా అండి 1 స్పూన్ వేసాను, ఒక చిన్న టీ స్పూన్. నెక్స్ట్ ఇది మైదా అండి, ఇది కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోరు ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, మైదా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఒక ఎగ్ బ్రేక్ చేసి వేయాలి. దీనికి బైండింగ్ కోసం అండి ఎగ్ వేసేది. నేను ఇప్పుడున్న చికెన్కి 1/2 లెమన్ సరిపోతుందండి, నేను 1/2 లెమన్ వేసాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి స్కిప్ అయిందండి, సారీ. నెక్స్ట్ కొంచెం ఫుడ్ కలర్ అండి, ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మొత్తం బాగా కలపాలండి, అన్ని పీసెస్కి పట్టేలాగా. కలిపిన తర్వాత ఒక 1/2 అవర్ పక్కకు ఉంచుకోవాలండి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టానండి. ఆయిల్లో ఇందాక ఆనియన్ ఫ్రై చేశానండి, అందుకే ఆయిల్ అలా ఉంది, సో ఇగ్నోర్ చేయండి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక్కొక్కటిగా స్పూన్తో తీసి వేయాలండి. మీడియం ఫ్లేమ్లో అయితే చికెన్ పీస్ లోపల వరకు ఉడుకుతుంది, హై ఫ్లేమ్లో పెడితే పైనే ఉడుకుతుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దాన్ని తిప్పేయాలండి. నెక్స్ట్ ఇంకో సైడ్ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చికెన్ 65, వేడి చికెన్ 65 రెడీ. సో ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని ఫ్యామిలీతో, పిల్లలతో ఎంజాయ్ చేయండి. మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. So thank you for watching my videos. Thank you.